హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు చెప్పబోయే ట్రిక్స్ ద్వారా మీ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా మట్టుకు పెరుగుతుందన్నమాట. మీకు డైలీ హాఫ్ డే వచ్చే బ్యాటరీ కనీసం 1.5 డే అన్న వస్తుందన్నమాట ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసినట్టయితే. క్రోమ్ అనేది మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా మట్టుకు గుంజుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా డౌన్ కావడం జరుగుతుంది. దానివల్ల మీకు అనేది బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఇయ్యదన్నమాట ఫోన్. సో ఇప్పుడు ఎటువంటి లేట్ లేకుండా డైరెక్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసి ఏ విధంగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి చూద్దాం అన్నమాట. సో మీరు కూడా మీ మొబైల్లో ఇదే విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో అందరి మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనబడుతుంది కదా, ఆ లైన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ నుంచి సెకండ్ మీరు చూసినట్టయితే సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. మీకు క్లియర్గా చెప్తూ ఉంటాను, కాకపోతే మీరు అనేది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో మెయిన్ గా మీరు ఇక్కడ ఏం చేయాలంటే కిందికి ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు సెక్యూరిటీలో సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి, అదైతే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి బై డిఫాల్ట్ గా అందరికీ నో ప్రొటెక్షన్ నాట్ రికమెండెడ్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట ఎవరికైనా సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే దీంట్లో ఉన్నట్టయితే మన మొబైల్ కి ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి తెలుసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చదువుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇది వచ్చేసి మన బ్యాటరీ బ్యాకప్ ని డౌన్ చేస్తుంది. అదే విధంగా ఇతర ఏవైతే అటాకర్స్ ఉంటారో, అదే విధంగా స్కామ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చాలా ఈజీగానైతే ఏవైనా ఎక్స్టెన్షన్స్ ఉంటే అవి పంపనీకి అయితే ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉండకూడదు అనుకుంటే స్టార్టింగ్ లో ఒక ఆప్షన్ కనబడుతుంది కదా ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్ గా దాని మీద ప్రెస్ చేసినట్టయితే అది ఎనేబుల్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మీ దాంట్లోకి మొబైల్లోకి ఎవరు ఎక్స్టెన్షన్ పంపినా ఏం పంపినా సరే అదైతే డౌన్లోడింగ్ అయితే కాదనమాట. సో ఆటోమేటిక్ గా దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఈ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే. సో ఈ విధంగా మీరు చూసినట్టయితే 2 బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎటువంటి మొబైల్లో ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ కావు, అదే విధంగా ఎటువంటి స్కామ్ కి అయితే మీరు గురిగారు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రన్ అయితే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా డౌన్ కావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఆ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకొని ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే కిందికి ఈ విధంగా అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది చిన్నగా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏదైతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. సో క్రోమ్లో మనకు అనవసరం లేని నోటిఫికేషన్స్ అంటూ వస్తూ ఉంటాయి అన్నమాట. మన డిస్ప్లే పైన కానీ మన నోటిఫికేషన్ బార్ పైన కానీ అవన్నీ ఇరిటేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అనవసరం లేని నోటిఫికేషన్స్ అంటూ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఇరిటేట్ చేస్తే అదే విధంగా మన బ్యాటరీని కూడా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి, బ్యాటరీని కూడా డ్రైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా డ్రైన్ చేసినట్టయితే కంపల్సరిగా మన బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గుతుంది, మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది అన్నమాట. సో ఇదంతా జరగొద్దు. ఇప్పటి నుంచి నాకు నోటిఫికేషన్ రాకపోయినా సరే అని చెప్పేసి మీరు అనుకున్నారనుకోండి, కంపల్సరీగా దాని నోటిఫికేషన్ టాప్ లో ఉంది కదా దాన్ని అయితే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ గా దాని మీద ట్యాప్ చేస్తే మీ నోటిఫికేషన్స్ అన్ని ఆగిపోతాయి. ఇటువంటి ఇబ్బంది అయితే జరగదు. మన బ్యాటరీ వచ్చేసి సేఫ్ గా ఉంటుంది, అదే విధంగా మనం కూడా సేఫ్ గా అయితే ఉండొచ్చు అనవసరం లేని నోటిఫికేషన్ ద్వారా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. నోటిఫికేషన్ కిందనే మనకు థీమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం క్రోమ్ బ్రౌజర్ ఎప్పుడు ఓపెన్ చేసినా లైట్ మోడ్లో కనబడుతుంది అనమాట, ఏదైతే వైట్ బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. సో ఆ విధంగా ఉన్నట్టయితే బ్యాటరీ ఛార్జింగ్ అనేది చాలా గుంజనికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరేం చేసుకోవాలి, దీన్ని డార్క్ మోడ్లో కన్వర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు లాస్ట్ ఆప్షన్లో డార్క్ అని చెప్పేసి ఉంది కదా, థర్డ్ ఆప్షన్లో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో బ్లాక్ కలర్లకు చేంజ్ కావడం జరుగుతుంది. దీనివల్ల మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. అదే విధంగా మీకు వీలైతే మీ వాల్పేపర్ ఏదైతే ఉంటుందో కలర్ఫుల్ గా అది కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లాక్ కలర్లో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే మన మొబైల్ ప్రాసెసర్ మీద అదే విధంగా మన మొబైల్ CPU మీద ఎఫెక్ట్ పడది. దానివల్ల మనకు ఏదైతే బ్లాక్ స్క్రీన్ ఉంటుందో దాన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. కాబట్టి సో ఈజీగానైతే మన బ్యాటరీ ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ కానికైతే ఉంటుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ బ్యాక్ వచ్చేసేయండి. హోమ్ స్క్రీన్లోకి వచ్చేసిన తర్వాత క్రోమ్ని ఒక 3 సెకండ్లు అయితే హోల్డ్ చేసి అయితే పట్టుకోండి. సో ఆ విధంగా పట్టుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఐ బటన్లో మనకి యాప్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే షో కావడం జరుగుతుంది. ఈ యాప్ ఇన్ఫోన్ అయితే మీరు ఇప్పుడు ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మీ క్రోమ్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అదే విధంగా మీరు ఇచ్చిన పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ షో
కావడం జరుగుతుంది. బ్యాటరీకి సంబంధించి బ్యాటరీ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాటరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా మన బ్యాక్గ్రౌండ్లో ఇది నడుస్తుందో. CPU ఫోర్గ్రౌండ్ అని చెప్పేసి, CPU టోటల్ అని చెప్పేసి, మొబైల్ డేటా ఎంత గుంజుతుంది, బ్యాటరీ పర్సెంటేజ్ యూజ్డ్ బై అని చెప్పేసి, సో ఈ విధంగా బ్యాటరీ ఎంత గుంజుతుంది అని చెప్పేసి చూసుకోవచ్చు. అదే విధంగా కిందికి కనుక స్క్రోల్ చేసినట్లయితే బ్యాటరీ సేవర్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. దీన్ని అయితే ఇప్పుడు మీరు ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా మందికి నో రిస్ట్రిక్షన్లో అయితే ఉంటుంది అనమాట ఈ ఆప్షన్లో ఉన్నట్టయితే మనకి ఎటువంటి లాస్ జరుగుతుందంటే, మనము ఏ యాప్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టలేదు, బ్యాటరీ ఎంతనైనా గుంజుకొని అని చెప్పేసి ఇచ్చేసినట్టు ఉందన్నమాట ఈ ఆప్షన్. సో దానివల్ల మన బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా తీసుకుంటుంది. ఎటువంటి యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకుంటుంది, దానంతలో అదే ఎటువంటి నోటిఫికేషన్స్ అయినా మనకు సెండ్ చేస్తూ ఉంటుంది. సో రకరకాల ప్రాసెసింగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి మన బ్యాటరీ లాస్ అనేది ఎంతో కొంత జరుగుతూ ఉంటుంది. సో మీరు దీన్ని ఏం చేసుకోవాలంటే ఇప్పుడు రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని చెప్పేసి లాస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. లేకపోయింది అనుకోండి బ్యాటరీ సేవర్ రికమెండెడ్ అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెండు ఆప్షన్లలో వేరే ప్రెస్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ బ్యాటరీ కన్జంప్షన్ అనేది ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే చెక్అవుట్ చేసుకొని దాన్ని అయితే ప్రెస్ చేసుకొని ఉంచుకోండి ఏదైతే చెప్పాను. సో ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే చెప్పబోతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ ఇన్స్టాల్ యాప్స్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, దాన్ని అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. సో ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుందంటే, మన మొబైల్లో క్రోమ్లో ఎవరైనా సరే మన యాక్సెస్ అనేది తీసుకుందాం, అదే విధంగా మన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో మన డేటా అనేది కన్జ్యూమ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారనుకోండి, వాళ్ళకి ఎక్స్టెన్షన్ కానీ యాప్స్ కానీ వాళ్ళు పంపిస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా ఈ ఆప్షన్ కనుక వేస్తున్నట్టయితే ఆటోమేటిక్గా మీ ఏవైతే సోర్సెస్ ఉంటాయో వాళ్ళు పంపేటి ఆటోమేటిక్గా మన దాంట్లోకి డౌన్లోడ్ అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా అయిపోయినట్టయితే మీరేం చేయలేం, మనం ఏం చేయలేం కాబట్టి, సో ఈ విధంగా ఆటోమేటిక్గా డౌన్లోడ్ కాకుండా ఉండాలి అంటే కన్ఫామ్గా మీరు ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకొని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి డౌన్లోడింగ్ అయితే కాదన్నమాట. ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా ఇక్కడ మీరు చూసినట్టయితే కింద కూడా అదే రాసి ఉందన్నమాట. సో ఈ విధంగా ఉన్నట్టయితే మీ డేటా అనేది లాస్ కావడం జరుగుతుంది అని చెప్పేసి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ చిన్న సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే కంపల్సరీగా మీరు అనేది ప్రొటెక్టివ్గా ఉండొచ్చు. అదే కాకుండా మీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీ బ్యాటరీ బ్యాకప్ అనేది క్రోమ్లో ఈ సెట్టింగ్స్ మార్చి ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అదే విధంగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్అవుట్ చేయడానికి చూడండి. మనం 10K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.